పిల్లలు, ఒక చిన్న క్రో ఒక పెద్ద స్నేక్ని భయపెట్టిందని మీరు నమ్ముతారా? ఆ క్రో దగ్గర క్లాస్ కూడా లేవు, స్ట్రెంగ్త్ కూడా లేదు. కాని ఒక క్లెవర్ ఐడియాతో స్నేక్ని అడవిలోంచి పారిపోయేలా చేసింది. అదెలా జరిగింది చూడండి ఈ స్మార్ట్ క్రో స్టోరీలో. ఒక అందమైన గ్రీన్ ఫారెస్ట్లో ఒక క్రో ఫ్యామిలీ జీవించేది. క్రో హస్బెండ్ పేరు కరు, క్రో వైఫ్ పేరు కారీ. వాళ్ళొక పెద్ద బనియన్ ట్రీ మీద ఒక నీట్ నెస్ట్ కట్టుకున్నారు. కరు, చూడు, మన నెస్ట్ ఎంత నైస్గా ఉంది. కరు, మన నెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకరోజు కారీ 3 చిన్న ఎగ్స్ పెట్టింది. కారీ ఆనందంగా చెప్పింది, చూడు కరు, నేను 3 ఎగ్స్ పెట్టాను. సూన్ మనకి లిటిల్ బేబీస్ వస్తారు. వావ్, సూన్ మనకి క్యూట్ బేబీ క్రాస్ వస్తారు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఎగ్స్ని చూసుకుంటున్నారు. ఆ క్రూ ట్రీకి కొంచెం దూరంలో ఒక పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక లాంగ్ బ్లాక్ స్నేక్ నివసించేది. ఆ స్నేక్ చాలా కన్నింగ్ మరియు చాలా హంగ్రీ. ఒకరోజు స్నేక్ తన పుట్టలోనుంచి నెమ్మదిగా బయటికొచ్చింది. స్నేక్ తనతోనే మాట్లాడుకుంది. ఈరోజు చాలా హంగ్రీగా ఉంది. ఏదైనా గుడ్ ఫుడ్ దొరుకుతుందా చూద్దాం. స్నేక్ చుట్టూ చూసింది. అప్పుడా పెద్ద బనియన్ ట్రీ కనిపించింది. స్నేక్ కళ్ళు మెరిశాయి. ఆహా, ఆ ట్రీ మీద బర్డ్స్ ఉంటాయి. అక్కడ ఎగ్స్ ఉండే ఛాన్స్ ఉంది అని అనుకుంటూ స్నేక్ నెమ్మదిగా చెట్టువైపు స్లిదర్ చేస్తూ వెళ్ళింది. ఆ సమయానికి క్రో కపుల్ ఫుడ్ సర్చ్ కోసం బయటికి వెళ్లారు. స్నేక్ చెట్టు దగ్గరకు వచ్చింది. స్నేక్ నెమ్మదిగా చెట్టుమీదికి ఎక్కింది. నెస్ట్ దగ్గరకు చేరుకుంది. స్నేక్ చూసి నవ్వింది. వావ్, ఫ్రెష్ ఎగ్స్! టుడే ఇస్ మై లక్కీ డే అని అనుకుంటూ స్నేక్ ఒక్కొక్క ఎగ్ తినేసింది. స్నేక్ సాటిస్ఫైడ్గా చెప్పింది, డెలిషియస్ మీల్. ఈరోజు మంచి ఫుడ్ దొరికింది. తర్వాత స్నేక్ మళ్లీ తన రాక్ హోల్లోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి కరు మరియు కారీ తిరిగి వచ్చారు. కారీ నెస్ట్లో చూసింది. ఎగ్స్ కనిపించలేదు. కారీ షాక్ అయ్యింది. కరు, మన ఎగ్స్ కనిపించడం లేదు. మన ఎగ్స్ కనిపించడం లేదు, ఎవరో తీసుకున్నారు. కరు కూడా ఆశ్చర్యపోయాడు. గ్రౌండ్ మీద స్నేక్ స్లిదర్ మార్క్స్ కనిపించాయి. కరు సీరియస్గా చెప్పాడు, గ్రౌండ్ మీద స్నేక్ మార్క్స్ ఉన్నాయి. ఆ పుట్టలో ఉన్న స్నేక్ మన ఎగ్స్ తిన్నది. కారీ సాడ్గా చెప్పింది, మన బేబీస్ ఎప్పటికీ పుట్టవా? స్నేక్ మళ్ళీ వస్తే మన ఎగ్స్ మళ్ళీ తింటుంది. కరు కొంచెం ఆలోచించాడు. స్నేక్ చాలా స్ట్రాంగ్, మనం ఫైట్ చేస్తే లూజ్ అవుతాం. స్ట్రెంగ్త్తో కాదు, మనం స్మార్ట్ ప్లాన్తో గెలవాలి. నేను ఫాక్స్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాను. కరు తన ఫ్రెండ్ అయిన ఓల్డ్ ఫాక్స్ దగ్గరకు వెళ్లాడు. క్రౌ ఫ్రెండ్, ఎందుకు సాడ్గా ఉన్నావు? కరు ప్రాబ్లం చెప్పాడు. ఫాక్స్ కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత చెప్పింది, స్నేక్ని ఫైట్ చెయ్యకు. హ్యూమన్స్ని యూజ్ చెయ్యి. విలేజ్ దగ్గర ప్యాలెస్ గార్డెన్ ఉంది. ప్రిన్సెస్ ఒక గోల్డ్ నెక్లెస్ వేసుకుంటుంది. ఆ నెక్లెస్ తీసుకొని స్నేక్ పుట్ట దగ్గర డ్రాప్ చెయ్యి. హ్యూమన్స్ నెక్లెస్ కోసం వస్తారు. స్నేక్ని చూసి చేస్ చేస్తారు. సమ్టైమ్స్ బ్రెయిన్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ స్ట్రెంగ్త్. వావ్, దాట్ ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లాన్. నెక్స్ట్ మార్నింగ్ కరు ప్యాలెస్ గార్డెన్కి ఎగిరిపోయాడు. ప్రిన్సెస్ ఫౌంటైన్ దగ్గర వాక్ చేస్తోంది. సన్లైట్లో నెక్లెస్ షైన్ అవుతోంది. ప్రిన్సెస్ నెక్లెస్ తీసి బెంచ్ మీద పెట్టింది. కరు విస్పర్ చేశాడు, దిస్ ఇస్ మై ఛాన్స్, నెక్లెస్ తీసుకోవాలి. క్రో వెంటనే నెక్లెస్ తీసుకుంది. గార్డ్ చూసి షౌట్ చేశాడు. గార్డ్స్ చేస్ చేశారు. కరు ఫారెస్ట్ వైపు ఎగిరిపోయాడు. క్రో స్నేక్ రాక్ హోల్ దగ్గరకు వచ్చింది. క్రో నెక్లెస్ని డ్రాప్ చేసింది. అప్పుడే గార్డ్స్ అక్కడికి వచ్చారు. స్నేక్ హోల్ నుంచి బయటికి వచ్చింది. స్నేక్ యాంగ్రీగా చెప్పింది, ఎవరు నా ఏరియాలోకి వచ్చారు? గార్డ్ షౌట్ చేశాడు. గార్డ్ స్టిక్స్ తీసుకుని స్నేక్ని చేస్ చేశారు. స్నేక్ భయపడి చెప్పింది, హ్యూమన్స్, ఐ మస్ట్ రన్. ఇక్కడ్నుంచి వెంటనే పారిపోవాలి. స్నేక్ అడవిలోకి దూరంగా పారిపోయింది. స్నేక్ ఇక ఆ ఏరియాకి తిరిగి రాలేదు. క్రో కపుల్ చాలా హ్యాపీ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత కారీ మళ్లీ ఎగ్స్ పెట్టింది. ఈసారి 3 క్యూట్ బేబీ క్రోస్ బయటికి వచ్చాయి. బేబీ క్రోస్. కరు ప్రౌడ్గా చెప్పాడు, ప్లాన్ వర్క్ అయ్యింది, స్నేక్ పారిపోయింది. సీకరు, స్మార్ట్ థింకింగ్ సేవ్డ్ అవర్ ఫ్యామిలీ. కారీ స్మైల్ చేస్తూ చెప్పింది, మనం సేఫ్ అయ్యాం. ఎస్,
బ్రెయిన్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ స్ట్రెంగ్త్. పిల్లలు ఎప్పుడూ స్ట్రాంగ్ వాళ్లే గెలుస్తారని అనుకోవద్దు. సమ్టైమ్స్ స్మార్ట్ థింకింగ్ విన్స్ ద బ్యాటిల్. మారల్: స్మార్ట్ ప్లాన్స్ కెన్ డిఫీట్ స్ట్రాంగ్ ఎనిమీస్.